వెల్కమ్ బ్యాక్ టు 21 డేస్ స్టిచ్ విత్ మీ. ఈరోజు మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మనకు కరెక్ట్గా అనేది చూద్దాము. ఫస్ట్ లెంగ్త్ చూసుకోవాలి, ఫుల్ బ్లౌజ్ లెంగ్త్. నాకు 14 ఇంచెస్ వచ్చింది. మీరు 9 చూసారంటే మీకు ఆ పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇది డే 10. తర్వాత వచ్చేసి నెక్ లెంగ్త్ మనం స్ట్రైట్గా ఒక పెన్ అన్న ఏదైనా బేస్ తీసుకొని ఎంత లెంగ్త్ ఉందో చూసుకోవచ్చు. అండ్ దెన్ విడ్త్, మనకు హిప్ విడ్త్ అనమాట. ఇది వచ్చేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. సో నాకు 7.5 వచ్చింది, 7.5 రాశాను. తర్వాత ఆర్మ్ హోల్ అంటే చంక భాగంలో వచ్చే లెంగ్త్ అనమాట. అక్కడ కూడా మనం స్టిచ్కి స్ట్రైట్గా పెన్ పెట్టుకొని ఎంత ఉంది చూసుకోవాలి. నాకు 5.5 వచ్చింది. సో నేను 5.5 నోట్ చేసుకున్నాను. సో ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఎందుకంటే మనకు విడ్త్ దగ్గర మనం సీవింగ్ కోసం ఎక్స్ట్రా మెజర్మెంట్స్ తీసుకుంటాము. మధ్యలో డాట్స్ కూడా వస్తాయి కాబట్టి దానికి ఒక 1 ఇంచ్ అనమాట. 3 or 4 ఇంచెస్ మన రిక్వైర్మెంట్ బట్టి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్ అండ్ నెక్ విడ్త్ కలిపి 5.5 కంటే ఎక్కువ రాకూడదని చెప్పాను. 3 నెక్ విడ్త్ వచ్చింది, షోల్డర్ విడ్త్ 2.5 వచ్చింది. సో